కాస్త ఆలస్యమైనప్పటికీ న్యాయం జరిగింది. 2008లో జరిగిన అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. 56 మంది ప్రాణాలు తీసిన ఆ దాడుల కేసులో దోషులుగా తేలిన 38 మందికి మరణ శిక్షను, మరో 11 మందికి జీవిత ఖైదును హైకోర్టు ఖరారు చేసింది. 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు వేసిన అన్ని అప్పీళ్లను హైకోర్టు తిరస్కరించింది. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఆ మానవ హననంలోని పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. 2008 జూలై 26 సాయంత్రం అహ్మదాబాద్లో దాదాపు 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు సంభవించాయి. బస్సులు, బహిరంగ ప్రదేశాలు, పార్క్ చేసిన బైక్లు, కార్లతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆస్పత్రులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు పాపిస్ట్ టెర్రరిస్టులు. బాంబులు పేలిన ప్రదేశాల్లో సివిల్ హాస్పిటల్, ఎల్జీ హాస్పిటల్ ఉన్నాయి. మొదటి పేలుళ్లలో గాయపడినటువంటి వారిని ఈ ఆసుపత్రులకు తీసుకొచ్చిన సమయంలోనే మళ్లీ బాంబు పేల్చారు. ఈ దాడుల్లో 56 మంది చనిపోగా 200కు పైగా మంది గాయపడ్డారు. దాడి జరిగిన 2 రోజుల తర్వాత జూలై 28న సూరత్లో కూడా బాంబులు గుర్తించారు. అయితే అవి పేలలేదు. మొత్తానికి 70 నిమిషాల్లో 21 పేలుళ్లు జరగ్గా 56 మంది మృత్యువాత పడ్డారు. 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ దాడులపై పోలీసులు 35 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అహ్మదాబాద్లో 20, సూరత్లో 15, మొత్తం 100కు పైగా మంది నిందితులుగా గుర్తించగా వారిలో 78 మందిపై విచారణ జరిగింది. విచారణలో 1100కు పైగా సాక్షులను, వేలాది డాక్యుమెంటరీ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్లను కోర్టు పరిశీలించింది. ఇండియన్ ముజాహిదీన్ ఐఎం అనేటువంటి సంస్థ ఉందని దర్యాప్తులో వెల్లడైంది. నిషేధిత సంస్థ అయిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా SIMI నుంచి విడిపోయిన సభ్యులు ఈ కొత్త సంస్థగా ఏర్పడ్డారని పోలీసులు ధృవీకరించారు. SIMI మాజీ నేత సఫ్దర్ నగోరీ గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాల నుంచి ఆయన సహచరులు ఈ కేసులో దోషులుగా తేలారు. దాడుల బాధ్యతను స్వీకరిస్తూ పంపిన ఈమెయిల్స్లలో 2002 గోద్రా అనంతర హింసకు ఇది ప్రతీకారమని పేర్కొన్నారు. ఇక 2022 ఫిబ్రవరి 8న అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు 7015 పేజీల తీర్పు వెలువరించింది. మొత్తం 78 మంది నిందితుల్లో 49 మందిని దోషులుగా తేల్చి 28 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. దోషులుగా తేలిన 49 మందిలో 38 మందికి మరణశిక్ష, మిగిలిన 11 మందికి జీవిత ఖైదు విధించారు. ఈ జీవిత ఖైదును జీవితాంతం జైలు శిక్షగా ప్రత్యేకంగా ఉటంకించింది కోర్టు. ఇక నిర్దోషులుగా విడుదలైనటువంటి వారిలో కుట్రకు పథకం వేసి బాధ్యతను స్వీకరిస్తూ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఉన్నారు. వారిలో ముబిన్ షేక్, మన్సూర్ పీర్బోయ్ అనే వ్యక్తులు. అలాగే ఒక అప్రూవర్ను కోర్టు క్షమించగా మరో 4 తమ నేరాంగీకార స్టేట్మెంట్లను వెనక్కి తీసుకున్న వారిని దోషులుగానే తేల్చారు. నిందితులపై హత్య, హత్యాయత్నం, కుట్ర, రాజద్రోహం, దేశంపై యుద్ధానికి పాల్పడ్డం వంటి IPC సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, UAPA, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ప్రజాసంపత్తి నష్ట నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితులంతా తాము నేరం చేయలేదని, తమను విడిచిపెట్టాలని వేసిన అప్పీళ్లను హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ A.Y. కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన డివిజన్ బెంచ్ దోషులు వేసిన అన్ని అప్పీళ్లను తిరస్కరించి ప్రత్యేక కోర్టు తీర్పును యథాతథంగా ఖరారు చేసింది. చట్టం ప్రకారం ట్రయల్ కోర్టు విధించిన ప్రతి మరణశిక్షకు హైకోర్టు నిర్ధారణ తప్పనిసరవుతుంది. ఆ ప్రక్రియను కూడా కోర్టు ఇదే తీర్పుతో పూర్తి చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం వేసిన మరణశిక్షల నిర్ధారణ పిటిషన్పై కూడా విచారణ జరిపిన అనంతరమే బెంచ్ ఈ తీర్పిచ్చింది. ఇక బాధితులకు పరిహారం విషయంలోనూ
హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 56 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని, తీవ్ర గాయాలైన వారికి ఒక్కొక్కరికి 5 లక్షలు, సాధారణ గాయాలైన 200 మందికి పైగా బాధితులకు ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారాన్ని 2027 మార్చి 31 నాటికి చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2022లో ప్రత్యేక కోర్టు నిర్ణయించిన పరిహారం కంటే కూడా ఇప్పుడు హైకోర్టు పరిహారం మరింత పెంచింది. అప్పట్లో ప్రత్యేక కోర్టు మృతుల కుటుంబాలకు 1 లక్ష, తీవ్ర గాయాల పాలైన వారికి 50,000, సాధారణ గాయాలైన వారికి 25,000 ఇవ్వాలని ఆదేశించింది. దాంతో పోలిస్తే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పరిహారం గణనీయంగా ఎక్కువ ఉండడం విశేషం. రెండు 2008 నాటి ఈ దాడులు దేశంలోనే అతిపెద్ద ఉగ్ర చర్యల దర్యాప్తుల్లో ఒకటిగా నిలుస్తుంది. 17 ఏళ్ల తర్వాత కూడా ఈ కేసు ఇంకా హైకోర్టు న్యాయ ప్రక్రియలోనే ఉండడం గమనించాలి. ఎందుకంటే మరణశిక్షలు ఖరారైనా ఇప్పుడు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు బాధిత కుటుంబాలకు ఒక పెద్ద ఊరటగా భావిస్తున్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఇక దోషులు సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడ తుది తీర్పు ఎలా ఉంటుందనేది మరో అంశం.